అబ్బా! అసలు ఏమి క్యారెక్టర్ సార్ అంతఃపురంలో. ఫారిన్ కంట్రీలో ఉంటారు గదా మీ ఇద్దరు. మీరు గూడా భలే అందులో మంచి ఫాదర్ మీరు ఆమెకి. బంగారం అని పిలుస్తారు. బంగారం. యెస్. బంగారం. సాయి కుమార్ గారు మీరు ఇద్దరు ఫ్రెండ్స్. బాగా బాగుంటది క్యారెక్టర్. మంచి క్యారెక్టర్ అది అంతఃపురం. సో మనవరాల పెళ్లిలో చూసిన సౌందర్య గారికి, అంతఃపురంలో చూసిన సౌందర్య గారికి ఏంటి డిఫరెన్స్? మహానటి అంతఃపురానికి వచ్చేసరికి అప్పుడు ఎంట్రీ కదా. అవును. మనవరాల పెళ్లి. సెకండ్ పిక్చర్ ఏమనుకుంటున్నారు? సెకండ్ పిక్చర్ ఏంటి? అమ్మోరు. అబ్బా, అమ్మోరు మూవీయా? ఓకే. నేనే ఆ ఫోటోలు తీసుకుపోయి కోటరామకృష్ణ గారికి ఇచ్చి, మీరు ఒక క్యూట్ అమ్మాయి కావాలని అంటున్నారు కదా సార్ అమ్మోరికి, నేను ఈ అమ్మాయి అని అంటే పొద్దున్నే వచ్చి తిరుపతిలో మా షూటింగ్ జరుగుతుంది, మెడ్రాస్ పోయి ఇచ్చిన ఫోటోలు. కోటరామకృష్ణ గారు చూసి భలే ఉంది, సరే చూద్దాం అని వచ్చారు, చూశారు, ఓకే చేసుకున్నారు. ఈ సినిమా మనవరాళ్ళు పెళ్ళి ఫస్ట్ పిక్చర్ రిలీజ్ కాకముందే అమ్మోరు రిలీజ్ అయింది. ఆ అమ్మాయికి రిలీజ్ అయిన పిక్చర్ ఫస్ట్ పిక్చర్ అమ్మోరే. ఓకే. అసలు ఎంత మంచి క్యారెక్టర్ సార్, ఆ ఇన్నోసెన్స్ ఫేస్ లో. సెకండ్ పిక్చర్ మళ్ళా రాజేంద్ర గజేంద్రుడు. థర్డ్ పిక్చర్ చెప్పు మాయలోడు. ఓకే. థర్డ్ పిక్చర్ మాయలోడు. ఇప్పుడు మనవరాలు పెళ్లి రిలీజ్ అయింది. ఓకే. ఫోర్త్ పిక్చర్. ఓకే. కనుక మాయలోడు అప్పుడు హ్యాట్రిక్స్ తనకి. అన్ని అమ్మోరు హిట్టే. అమ్మోరు హిట్, రాజేంద్ర గజేంద్రుడు సూపర్ హిట్, మాయలోడు సూపర్ హిట్, వరుసగా 3 హిట్లు. అదే ఒక డెబ్యూ హీరోయిన్ కి అసలు మంచి క్యారెక్టర్స్ రెండు. రాజేంద్ర ప్రసాద్ గారు టాప్ హీరో, సో అంత పెద్ద హీరో. అండ్ అమ్మోరులో స్పెషల్ ఈవిడదే మొత్తం ఎక్కువ క్యారెక్టర్ ఉంటుంది సురేష్ గారు ఉన్నప్పటికీ కూడా. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ. రమ్యకృష్ణ గారు స్పెషల్ అపియరెన్స్. మీరు అందులో మీ క్యారెక్టర్ కూడా కొంచెం విలనిజం మిక్స్ అయిన క్యారెక్టర్ అందులో అమ్మోరు మూవీలో మీది. మాక్సిమం సౌందర్య గారు మూవీస్ అన్నిట్లో మీరు ఉన్నారు కదా సార్? ఆల్మోస్ట్ ఉన్నారు మీరు. అదే అమ్మాయిని డాటర్ గా తీసుకున్నారు, అదే అమ్మాయిని కోడలుగా చూసారు, అదే అమ్మాయితో హీరోగా యాక్ట్ చేశారు. ఆల్మోస్ట్ అన్ని కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు చేశారు మేడం తోటి. సార్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, అమ్మోర్లో చేశారు మీరు, మనవరాల పెళ్లి టైంలో చేసిన హీరోయిన్కి టాప్ హీరోయిన్ అయ్యారు, మహానటి అయ్యారు ఆవిడ అంతఃపురం నాటికి మీరు అన్నట్లుగా. సో కాస్త కోస్త ప్రౌడ్నెస్ కానీ అది పెరిగిందా ఏమన్నా? లేదు. సౌందర్య గారు అనేసరికి అసలు ఇండస్ట్రీలో సౌందర్య గారు, అప్పట్లో రమ్యకృష్ణ గారు, సౌందర్య గారు వీళ్ళు టాప్ హీరోయిన్స్. సౌందర్య గారు అనేసరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది ఇండస్ట్రీలో. అసలు ఎలా ఉండేది ఆవిడ బయట? చాలా బాగుండేది, చాలా బాగుండేది. తన పనేంటో తనేంటో చాలా బాగా. మీ దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ తీసుకునేవారా? సజెషన్స్ కాదు కానీ నేనంటే గౌరవం. మాయలోడు సాంగ్ చేసేటప్పుడు కొందరు చేయకు, నీ లైఫ్ పాడైపోద్ది, ఒక కమెడియన్ తోటి సాంగ్ ఏంటి నువ్వు అని చాలా మంది ఆ అమ్మాయిని చేయొద్దన్నారు. నేను ఆ సార్ పక్కన చేయటం నా అదృష్టం. నేను 100% నేను చేస్తున్నాను, మీరు నాకేం చెప్పొద్దు, నాకు తెలుసు అన్నది అమ్మాయి. ఈ సినిమా తర్వాత ఎటో వెళ్ళిపోయింది. ఇక ఇండస్ట్రీలో ఇంకొక టాక్ ఉంది సార్, కొంతమంది హీరోలతో వర్క్ చేసిన వాళ్ళు డెఫినెట్గా చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారు అని చెప్పి. ఒక చంద్రమోహన్ గారు, ఒక రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక బాబు మోహన్ గారు, మీ అందరితో అంటే మీతో పాటు ఒక క్యారెక్టర్ చేసినా కానీ ఆ హీరోయిన్కి కానీ ఆ ఆర్టిస్ట్కి కానీ స్పెషల్ రికగ్నైజేషన్ వస్తుంది అని చెప్పి ఒక సెంటిమెంట్ ఉండేది. చాలా చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు, బాబు మోహన్ గారితో ఒక క్యారెక్టర్ ఇవ్వండి అని అడిగేవారంట. ఏమో అది నాకు తెలియదు కానీ నాతో నటించిన వాళ్ళు ఫస్ట్ పిక్చర్ అయిన వాళ్ళందరిగా కూడా టాప్ హీరోయిన్స్ అయ్యారు. దివ్యభారతి ఫస్ట్ పిక్చర్ బొబ్బిల్ రాజా, ఆమని ఫస్ట్ పిక్చర్ ఇది జంబలకడి పంబ. ఓకే. జంబలకడి చాలా ఉన్నాయి. ఓకే. ఈవి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, కోడి రామకృష్ణ గారు, ఎంత అందరు డైరెక్టర్, దాసరి గారు, రాఘవేంద్రరావు గారు, అల్లరి ప్రియుల్లో అనుకుంటా కవి క్యారెక్టర్ చేస్తారు మీరు, కవితలు వినిపిస్తూ ఉంటారు. ఏం క్యారెక్టర్ సార్ అసలు మిమ్మల్ని ఇండస్ట్రీలో ఎంతమంది ఎన్ని క్యారెక్టర్స్కి అంటే అసలు మీరు చెయ్యని క్యారెక్టర్ ఏముందంటారు? ఏం లేదు. ఏదైనా మిగిలిందా మీకు? ఒక అబ్బా ఈ క్యారెక్టర్ ఒకటి మిగిలిపోయింది అబ్బా అని చెప్పి ఎప్పుడైనా అనుకున్న క్యారెక్టర్ ఏదైనా ఉందా? ఏమండి, ఇప్పుడు నిన్నగాక మొన్ననే ఉప్పు కప్పు రంబు చూశారు మీరు, సూపర్. అసలు ఆ గెటప్ ఎక్కడైనా వేసానా? లేదు. అలా
నా అన్ని సినిమాలు తీసుకోండి, అన్ని సినిమాలు ఉమ్, ఒక సినిమాకు ఒక క్యారెక్టర్కి సంబంధం ఏమి ఉండదు. గమనించారా మీరు? ఉమ్, ఇప్పుడు మాయలోడు ఉంది, ఉమ్, కామెడీ క్యారెక్టర్. ఉమ్, మామగారు ఉంది, కామెడీ క్యారెక్టర్. ఉమ్, అసలు ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ఏమైనా సంబంధం ఉందా? ఉమ్. ఈ మేనర్ సంబంధం ఉందా? డైలాగ్ డిక్షన్ దగ్గర ఏమైనా సంబంధం ఉందా? అస్సలు లేదు. ఇప్పుడు చిన్నరాయుడు ఉంది, బాబు బామ్మర్ది ఉంది. ఆ, ఆ సినిమాలో కామెడీ క్యారెక్టర్, ఈ సినిమాలో కామెడీ క్యారెక్టర్. ఒకదానికి సంబంధం ఉందా? లేదు. అట్లా పెదరాయుడు, అట్లా ఈ సీతారత్న గారు అమ్మాయి, ఏ పిక్చర్కి ఇన్ని క్యారెక్టర్లలో ఏది దానిలాగానే చేశాడు బాబు మోహన్ అన్నది కానీ, అందులో ఉన్నదే ఇందులో ఉందని కానీ ఉండవు. చూసుకోండి మీరు. పెద్దరాయుడులో చూస్తే ఆ గెటప్ బ్రహ్మానందం గారు మిమ్మల్ని మా అమ్మేది అని అడుగుతా ఉంటారు కదా, అసలు భలే యాక్టింగ్ సార్ అది మీది. కోట్ వేసుకొని సూట్ వేసుకొని భలే డైలాగ్ ఒకటి ఓ ఓ అంటారు. అది ఒక క్యారెక్టర్ ఒక సంబంధం ఉండదు. అట్లే ఉప్పు కప్పురం ఉప్పు కప్పురం అంతే. కనుక 1000 క్యారెక్టర్లు అంటే ఏముండవండి. 1000 క్యారెక్టర్లు ఎన్ని తెలుసా అండి? ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారో అన్ని కోట్ల క్యారెక్టర్లు.